ముందుగా మీకు అలానే పెద్దలు విక్రమ్ గారికి, రిమైనింగ్ తెలంగాణ పార్టీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ బీజేపీ సోదరులందరూ కూడా నమస్కారం సార్. నమస్తే అండి. ఖచ్చితంగా ఎత్తుక్కునే వాళ్ళు ఎత్తుక్కుంటా పోతుంటారు కానీ వాళ్ళ గురించి పట్టించుకోదలుచుకోలేదు మేము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఏ రకంగా వెళ్తున్నారు కదా అందరు చూస్తున్నారు. ఇవాళ ఏదో చిట్ చాట్ విత్ మీ రిపోర్టర్స్ తో కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి చెప్పారు. ఇప్పుడు మీరు కూర్చుంటారు, మీరు అడుగుతారు, మీరు అడిగినప్పుడు చెప్పాలి కదా సమాధానం. మేము కూడా అట్లాగే వాళ్ళ మామూలుగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ ఇప్పుడు వాస్తవంగా అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దాని మీద అక్కడ రకరకాలుగా ఆ ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేసింది, సరే దానికి మాట్లాడాల్సిన మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు చూసాం, అందరం అంతా చూసాం కూడా. కానీ ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారిని అడిగినప్పుడు ఆయన ఇప్పుడు విక్రమ్ గారు అన్నట్టుగా ఇంకా అంతకు మించి ఏం మాట్లాడతారు ఎవరైనా? ఇంకా అంతే కదా మాట్లాడాల్సింది. ఏం చెప్పారు ఆయన? కొంచెం స్పందించుంటే బాగుంటది, దాన్ని అనవసరంగా తెలుసుకున్నారేమో అంతదాకా అన్నారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఏం చేయాలి? అప్పుడు చనిపోగానే వెంటనే ఏదో స్పందిస్తే బాగుండేదేమో, లేదంటే నెక్స్ట్ డే అన్నా ఎవరో ఒకళ్ళు, ఒక ఆయనే కదా ఆయన ఒక స్టార్డమ్ లో ఉన్నాడు, ఆయన తరపున ఒక టీము నిర్మాతలో ఇంకోళ్ళు అది కూడా చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు. ఆ సినిమా అంటే ఒక హీరోనే కాదు, హీరోతో పాటు కింద ఉన్నటువంటి టీం అంతా కూడా మొత్తం కూడా కలిస్తేనే ఒక సినిమా వస్తుంది తప్పితే ఒక హీరోతోనే అయిపోదు అని కూడా క్లియర్ గా చెప్పారు. ఎవరో ఒకళ్ళు ఒక రెస్పాన్స్ తీసుకుంటే ఇంత దాకా వచ్చేది కాదేమో అన్నారు. సరే, ఆ సందర్భంలో అడిగిన దాని గురించి రేవంత్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తే కామెంట్ గురించి కూడా చెప్పారు క్లియర్ గా. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు చిన్ననాటి స్పందిస్తారని ఎట్లా అనుకుంటామని అనుకోం కదా, అదే చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఆయన కూడా ఉందాగా ఉన్నారు. ఒకవేళ అట్లా అనుకుంటే ఎందుకు పర్మిషన్లు ఇస్తారు? పర్మిషన్లు ఇచ్చారు కదా, టికెట్ పెంచుకుంటా అంటే పర్మిషన్ ఇచ్చారు, స్పెషల్ షోలు పర్మిషన్లు ఇచ్చారు, అన్ని చేసుకున్నారు కదా, అన్ని వచ్చారు కదా. వాళ్ళు అంతా 1500 కోట్లు వచ్చింది అంటున్నారు. 1500 కోట్లు ఎట్లా వస్తాయి? రేట్లు పెంచి అమ్మబట్టే కదా అంత కలెక్షన్ వచ్చింది, లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇవన్నీ కూడా చెప్తూ ఇట్లా ఉంటే బాగుంటది అనేది ఒక వ్యక్తిగా ఇక్కడైతే మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే డిప్యూటీ సీఎం, తెలంగాణలో వచ్చేసి మీరు అంటే ఎంత ఆయన ఒక స్టార్డమ్, ఒక వ్యక్తి ఇక్కడికి సంబంధించిన వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమ గురించి కానీ ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉంటే బాగుంటుంది, సినీ పరిశ్రమ ఎట్లా ఉంటే బాగుంటుంది, సినీ పరిశ్రమ ఉన్న వాళ్ళు ఏ రకంగా స్పందించాలి. నేను కూడా స్టార్టింగ్ లో వెళ్ళాను, 2-3 సినిమాలకు వెళ్ళాను, వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూశాను, ఇట్స్ నాట్ గుడ్ అనుకున్నాను, ఆగిపోయాను అని చెప్పాడు. ఇంకా అంతకుమించి దాంట్లో ఆయన ఒకళ్ళు పొగడటమో, ఒకళ్ళు క్రిటిసైజ్ చేయటమో, ఒకళ్ళు వేరే ఏమైనా నాకు తెలిసినంత ఏం మాట్లాడలేదు. ఆయన ఒక జెంటిల్మెన్ గా మాట్లాడు, ఒక రకంగా చెప్పాలంటే. దాని గురించి ఇంకోళ్ళు కామెంట్ చేయవలసినటువంటి అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు. దాంట్లో ఎవరు కామెంట్ చేశారు అనేది ఒక ఆస్పెక్ట్. ఆ కామెంట్ చేసిన దాంట్లో బీజేపీది కొంచెం అతిగా చేశారేమో అనిపించింది. బట్ కేటీఆర్ ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు, నా ఒపీనియన్ నాదే అని ఆయన పవన్ కళ్యాణ్ గారి కామెంట్ నేను కౌంటర్ చేయలే. ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు, బట్ నా ఒపీనియన్ నాదని ఇంతకు ముందు చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేశారు ఆయన. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఏది వచ్చింది, దాన్ని ఫిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఒక ప్రయత్నం జరిగింది ఆల్రెడీ. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఈ స్టేట్మెంట్తో ఆ గ్యాప్ మరికొంత ఫిల్ అవుతుందని అనుకోవచ్చా? 100% సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నంతకి అయిద్దనే దానికంటే కూడా నిన్న మొన్న వెళ్ళినట్టున్నారు కదా, వెళ్ళారు, ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఇవాళ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు